అందరికీ నమస్కారం. ఈరోజు కథని రచించినది శ్రీగారు. ఈ రాజ్ సార్ ఎక్కడికెళ్ళిపోయారు? నిన్నటి నుండి ఫోన్ లేదు, మనిషి జాడా లేదు. ఎక్కడికెళ్ళిపోయారు ఈయన అనుకుంటూ టెన్షన్గా హోటల్ గదిలోనే తిరుగుతున్నాడు అంజి. ఒక్కోసారి చెప్పా పెట్టకుండా అలా వెళ్ళిపోవటం రాజ్కి అలవాటే. ఒక 2-3 రోజులు ఆగి వచ్చేస్తాడు. దాంతో అంతగా కంగారు పడలేదు అంజి. కానీ రాజ్ ఫోన్ కూడా కలవకపోవడంతో టెన్షన్గా ఉంది అతనికి. చా, ఈయన ఎక్కడికెళ్ళిపోయారో ఏంటో! ఇప్పుడు గాని పెద్దసారు ఫోన్ చేస్తే నేనేం సమాధానం చెప్పాలి అని అంజి అనుకుంటూ ఉండగానే రాజు వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అమ్మో! ఇప్పుడు ఈయనకేం చెప్పాలి? రాజు సార్ ఇక్కడ లేరని తెలిస్తే గొడవ చేస్తారు. ఏదోలా మేనేజ్ చేయాలి అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో సార్, చెప్పండి. రాజ్ ఎక్కడున్నాడు? సార్, ఆయన వెకేషన్కి వచ్చారంటే ఎవరితోనూ మాట్లాడరని మీకు తెలుసు కదా. ఒక 10 డేస్లో మేము తిరిగి వచ్చేస్తాం. ఆయన బాగానే ఉన్నారు. నేను పక్కనే ఉన్నాను కదా, మీరేం టెన్షన్ పడకండి అంటాడు అంజి. సరే సరే, జాగ్రత్తగా ఉండమని చెప్పు, ఉంటాను అంటాడు. అలాగే సార్ అంటూ ఫోన్ కట్ చేసి రిలాక్స్డ్గా ఊపిరి తీసుకున్నాడు అంజి. ఈయన్ని ఏదోలా మేనేజ్ చేశాను. ఇప్పుడు ఈ రాజ్ సార్ ఎక్కడికి వెళ్ళిపోయారో తెలుసుకోవాలి అనుకుంటూ రాజ్ ఫోన్కి ట్రై చేస్తున్నాడు. ప్రతిసారి నాట్ రీచబుల్ అని వస్తుంది. దాంతో చిరాగ్గా ఫోన్ని పక్కన పడేశాడు. ఆ తర్వాత కట్ చేస్తే సాయంత్రం పని ముగించుకొని ఆశ్రమానికి వచ్చింది కీర్తి. రాజ్ నిద్రపోతూ కనిపించాడు. దాంతో అతన్ని డిస్టర్బ్ చేయకుండా బయటికి వచ్చి భాషని కలిసింది. భాష, ఏంటక్క, అతనికి ఏం కావాలో అన్నీ దగ్గరుండి చూసుకో, పాపం చాలా దెబ్బలు తగిలాయి అంటుంది. అవునక్క, కానీ అతన్ని చూస్తుంటే పెద్దింటి పిల్లోడ్లా ఉన్నాడు. ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? లేదురా, అతనికి ఎవరూ లేరంట. ఉన్న ఉద్యోగం కూడా పోయి రోడ్డున పడ్డాడు. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. కోలుకునే వరకు మనం చూసుకుంటే ఆ తర్వాత ఏదో ఒక జాబ్ చూసుకొని వెళ్ళిపోతాడు అంటుంది కీర్తి. నువ్వు అందరినీ గుడ్డిగా నమ్మేస్తావక్క. నాకెందుకో అతన్ని చూస్తే బాగా బలిసిన పార్టీలా కనిపిస్తున్నాడు. అతను వేసుకున్న డ్రెస్సు టాప్ టు బాటమ్ అన్నీ బ్రాండెడే, తెలుసా నీకు? బ్రాండెడ్ డ్రెస్ వేసుకుంటే ఉన్నవాళ్ళు అయిపోతారా? ఏమో, ఆ డ్రెస్ అతని ఓనర్ అతనికి ఇచ్చుండొచ్చు కదా అంటుంది. మీ అమ్మాయిలు ఉన్నారే, నమ్మితే పిచ్చిగా నమ్ముతారు, లేదంటే పిచ్చిగా అనుమానిస్తారు. మిమ్మల్ని ఈ విషయంలో ఆ దేవుడు కూడా బాగు చేయలేడు. చూస్తూ ఉండు, మనకేదో ఒకరోజు షాక్ ఇస్తాడు అంటాడు భాష. ఏడ్చావులే నువ్వు నీ పిచ్చి డౌట్లు. అతన్ని జాగ్రత్తగా చూసుకో. వీలైతే రేపు వస్తాను, ఓకే? సరే సరే, చూసుకుంటానులే, వెళ్ళు. కీర్తి నవ్వుకుంటూ అక్కడి నుంచి బయటికి వెళ్తుంటే అక్క అంటూ కొంతమంది పిల్లలు తనని చుట్టుముట్టారు. ఏంటక్క, ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నావు? మా దగ్గరికి రాకుండానే వెళ్ళిపోతున్నావా? అదేం లేదురా, బాగా అలసిపోయాను. ఇంటికెళ్ళి వంట చేసుకోవాలి కదా, ఆ హడావిడిలో మీ సంగతి మర్చిపోయాను. నాకు లీవ్ దొరకగానే మీ దగ్గరికి వస్తాను, సరేనా? సరే అక్క, ఈసారి వచ్చేటప్పుడు చాక్లెట్లు అవి తీసుకురా. తప్పకుండా తీసుకొస్తాను. బాగా చదువుకోండి, వెళ్ళొస్తాను అంటూ ఆ పిల్లలకి సర్ది చెప్పి అక్కడి నుంచి తన రూమ్కి బయలుదేరింది కీర్తి. ఆ తర్వాత కట్ చేస్తే మరుసటి రోజు పని ముగించుకొని ఆశ్రమానికి చేరింది కీర్తి. అక్కడ పిల్లలు ఆడుకుంటుంటే పక్కనే కూర్చుని చూస్తున్నాడు రాజ్. నవ్వుతూ అతని దగ్గరికి వచ్చి పక్కనే కూర్చుంది. ఎలా ఉందండి ఇప్పుడు? పర్లేదు. సారీ, నిన్న మీరు వచ్చారంట కానీ నేను నిద్రపోయాను అంటాడు. అయ్యో, అదేం పర్లేదండి. మీ ఆరోగ్యం బాగుండాలని ఉదయం గుడికి వెళ్ళి పూజ చేయించాను అంటూ బ్యాగ్లో నుంచి కుంకుమ తీసి అతను నుదుటిన పెట్టింది. ఎవరో తెలియని మనిషి కోసం కూడా ఇంతగా ఆలోచిస్తారా అనుకుంటూ రాజ్ తనని చూస్తూ ఉండిపోయాడు. ఏంటండి అలా చూస్తున్నారు? ఏం లేదు, నా కోసం మా అమ్మ కూడా ఎప్పుడూ పూజ చేయించి ఉండదు, అలాంటిది మీరు చేయించారు అంటే అంటాడు. ఒక మనిషి బాగుండాలని కోరుకోవటానికి వాళ్ళ మధ్య బంధమే ఉండక్కర్లేదు. నేను ఒక స్నేహితురాలిగా మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. మీరు త్వరగా కోలుకుంటే మంచి ఉద్యోగం వెతుక్కోవచ్చు కదా. హో, అంటే నేను ఇక్కడే ఉండిపోతానేమో అని భయపడుతున్నారా అంటాడు రాజ్. అయ్యో, అలా కాదండి, నేనేదో క్యాజువల్గా చెప్పాను. నేను సరదాగా అన్నానులే. త్వరగా కోలుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడే కదా నేను చేయాల్సిన పనులు పూర్తవుతాయి అంటాడు రాజ్. సరే, మీకు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు కదా? ఇబ్బందేం లేదు. భాష నన్ను బాగానే చూసుకుంటున్నాడు.
కాకపోతే అతనికి నా మీద ఏదో అనుమానం ఉన్నట్టుంది. ఏవేవో ప్రశ్నలు వేస్తున్నాడు. వాడంతేలేండి. అందరూ అనుమానం ముందు పుట్టి అమ్మాయిలు తర్వాత పుట్టారంటారు. కానీ మా భాషా విషయానికి వస్తే అనుమానం ముందు పుట్టి వీడు తర్వాత పుట్టుంటాడులేండి. కీర్తి మాటలకి నవ్వుతూ తన వైపు చూశాడు రాజ్. తనింకా ఏదోదో చెబుతూ ఉంది. గాలి కూగుతున్న తన ముంగురులు సరిచేసుకుంటూ కళ్ళతోనే భావాలని పలికిస్తూ ముద్దుగా కదులుతున్న తన పెదవుల కదలికల్ని గమనిస్తున్నాడు రాజ్. మొదటిసారి తనని చూసినప్పుడు అతని గుండెల్లో ఎలాంటి భావమైతే కలిగిందో ఇప్పుడు అదే భావన అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే తనని తాకాలి అనే ఆశని అతి కష్టం మీద అణుచుకొని పైకి లేచి పక్కకి వెళ్ళిపోయాడు. కీర్తి అయోమయంగా చూస్తూ అతని వెంటే వచ్చింది. ఏంటండి, మాటలతోనే బోర్ కొట్టిస్తున్నానా అంటుంది. అదేం లేదు, చాలాసేపటి నుంచి కూర్చున్నాను కదా, అందుకే నిలబడ్డాను అంటాడు. అంతేనా, నేనింకా ఎక్కడ బోర్ కొట్టిస్తున్నానని అంటారు అని భయపడ్డాను. సరే మరి నేనింకా వెళ్తానండి. అప్పుడేనా, మళ్ళీ ఎప్పుడొస్తారు అని అడుగుతాడు రాజ్. రేపు కొత్త స్టాక్ వస్తుందని చెప్పారు. ఒక 4 రోజులు చాలా పని ఉంటుంది, రావటం కుదరకపోవచ్చు. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి, సరేనా? వెళ్ళొస్తాను అంటూ బయటికి నడిచింది కీర్తి. రాజ్ తను వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు. నేను అనాథనని చెప్పగానే నమ్మేసింది. మరీ ఇంత అమాయకురాలేంటి? తనని నేను కావాలనుకున్నాను. కానీ ఈరోజు తన వల్లే నా ప్రాణాలు నిలబడ్డాయి. నా ప్రాబ్లం సాల్వ్ అవ్వగానే తనకి నిజం చెప్పి క్షమాపణ అడగాలి అనుకున్నాడు. ఆ తర్వాత కట్ చేస్తే ఆఫీస్ లోపలికి వస్తూనే అందరినీ గమనిస్తున్నాడు రాహుల్ డిసౌజా. పక్కనే రాంప్రసాద్ కూడా ఉన్నాడు. అసలు అక్కడ ఏమీ జరిగినట్టే అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయి ఉండటంతో అయోమయంగా ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. డిసౌజా గారు, మనం ఇంత కష్టపడి యాక్సిడెంట్ ప్లాన్ చేస్తే ఇక్కడేంటండి ఏ అలజడి లేకుండా ఎవరి పని వాళ్ళు చూసుకుంటున్నారు? అదే నాకు అర్థం కావటం లేదు. రాజ్ యాక్సిడెంట్ జరిగి 3 days అవుతుంది. ఒకవేళ వాడు చచ్చుంటే ఖచ్చితంగా ఈ పాటికి ఇన్ఫర్మేషన్ రావాలి. లేదు బ్రతికాడే అనుకుందాం, కనీసం అతనికి యాక్సిడెంట్ అయిన విషయమైనా బయటికి రావాలి కదా. కానీ ఎలాంటి హడావిడి లేకుండా ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయారేంటి? సరిపోయింది. నాకు విషయం అర్థం కాక మిమ్మల్ని అడిగితే మీరు తిరిగి నన్ను అడుగుతున్నారా? అసలు విషయం ఏంటో ఇప్పుడు బయటకు వస్తుంది. మీటింగ్ హాల్కి పద అంటూ ముందుకు నడిచాడు డిసౌజా. రాంప్రసాద్ కూడా అతని వెంటే మీటింగ్ హాల్లోకి వచ్చాడు. అప్పటికే బోర్డు మెంబర్స్ అందరూ హాజరవటంతో రాజశేఖర్ గారు మాట్లాడటం మొదలుపెట్టారు. వెంటనే 1 second అంటూ డిసౌజా లేచి నిలబడ్డాడు. అందరూ అతని వైపు చూశారు. ఏంటి డిసౌజా గారు, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? అవును రాజశేఖర్ గారు, ఈ కంపెనీలో మేజర్ షేర్స్ అన్నీ రాజ్ పేరు మీదే కదా ఉన్నాయి. మరి అతను లేకుండా ఈ మీటింగ్ ఏంటి చెప్పండి? కొత్తగా అడుగుతారేంటండి? కంపెనీకి సంబంధించిన విషయాలన్నీ నేనే హ్యాండిల్ చేస్తున్నాను కదా. ఏదైనా ముఖ్యమైన డెసిషన్ తీసుకోవాలి అంటే మాత్రం రాజ్ని సంప్రదిస్తున్నాము. నిజమేనండి, మీ కొడుకు ఆఫీస్కి రావడం తెలుసు. కానీ ఎన్నాళ్ళని ఇలా? ఎప్పటికైనా బాధ్యత తీసుకోవాలి కదా. అయినా రాజ్ ఇప్పుడు ఎక్కడున్నాడు? వాడు వెకేషన్లో ఉన్నాడు. కంపెనీని చూసుకోవటానికి నేనున్నాను కదా. వాడికి ఈ బిజినెస్లన్నీ ఎప్పుడు టేక్ ఓవర్ చేయాలి అనిపిస్తే అప్పుడే బాధ్యత తీసుకుంటాడు. నేను వాడిని ఫోర్స్ చేయలేను. చేసినా వాడు వినడు. అది కాదు అంటాడు డిసౌజా. డిసౌజా గారు, రాజశేఖర్ గారు అన్నీ చూసుకుంటున్నప్పుడు రాజు లేకపోతే మాత్రం ఏమైంది? ముందు మీటింగ్ అవ్వనివ్వండి అని పక్కన వాళ్ళు అనేసరికి డిసౌజా ఏమీ మాట్లాడలేక మౌనంగా కూర్చున్నాడు. రాజ్కి యాక్సిడెంట్ చేశానని, బ్రతికే ఛాన్స్ లేదని ఆ లారీ డ్రైవర్ ఫోన్ చేసి చెప్పాడు. కానీ ఆ న్యూస్ బయటికి రాలేదు. రాజ్ బ్రతికుంటే కనీసం యాక్సిడెంట్ విషయమైనా బయటపడేది కదా అని ఆయన ఆలోచన. అసహనంగానే మీటింగ్లో కూర్చున్నాడు డిసౌజా. ఆ తర్వాత కట్ చేస్తే మీటింగ్ నుంచి బయటకు వచ్చిన డిసౌజా అసహనంగా సిగరెట్ తీసి వెలిగించారు. రాంప్రసాద్ పక్కనే ఆలోచిస్తూ నిలబడ్డాడు. అతనికి ఏమీ అర్థం కాక పక్కకి చూసేసరికి డిసౌజా పొగ పీలుస్తూ కనిపించేసరికి తల కొట్టుకుంటూ ఆయన చేతిలో సిగరెట్ లాగి అవతల పడేశాడు. ఏంటి డిసౌజా గారు, పొగ పీలిస్తే దగ్గొస్తుంది కానీ ఆ రాజేమయ్యాడో తెలుస్తుందా? లేదు కదా. ముందు రాజెక్కడున్నాడో తెలుసుకోండి అంటాడు. ఇటు వాడి శవం రాలేదు, అటు వాడి యాక్సిడెంట్ విషయము బయటికి రాలేదు. అంటే రాజు ఎక్కడో హైడ్ అయ్యాడు. నీ దగ్గర అంజీ నెంబర్ ఉంది కదా? ఉందండి.
ఎందుకైనా పనికొస్తుందని ముందే తీసుకున్నాను. గుడ్. వాడికి ఫోన్ చెయ్యి, మాట్లాడతాను. సరే అంటూ అంజీ నెంబర్కి కాల్ చేశాడు రాంప్రసాద్. ఫోన్ లిఫ్ట్ చేశాడు అంజీ. హలో, ఎవరయ్యా? అంజీ, నేను రాంప్రసాద్ని. ఓ, మీరా రాంప్రసాద్ గారు? ఏంటి ఫోన్ చేశారు? విషయం ఏంటి? ఇదే నీ దగ్గర నాకు నచ్చేది. స్ట్రైట్గా మ్యాటర్కి వచ్చేస్తావు. ఐ లైక్ యూ అంజీ. ముందు విషయం చెప్పండి సార్. అదేనయ్యా, మీ రాజ్ ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడు? ఆయన సంగతి ఎందుకు అడుగుతున్నారు? ఊరికే కుశల ప్రశ్నలు. చెప్పవయ్యా, రాజ్ ఎక్కడున్నాడిప్పుడు? ఆయన గర్ల్ఫ్రెండ్తో ఏదో ఫారెస్ట్ ఏరియాకి తీసుకొచ్చారు సార్. 2 రోజులైంది ఆ గది తలుపులు ఓపెన్ చేసి. ఫుడ్ లోపలికి పోవటమే కానీ వీళ్ళు బయటికి రావటం లేదు. ఆయన ఎప్పుడొస్తారా, ఎప్పుడెప్పుడు ఈ ఫారెస్ట్ నుంచి బయటపడదామా అని పడిగాపులు కాస్తున్నాను అంటాడు అంజీ. అవునా, మంచి రసికుడేనోయ్ మీ వాడు. సరేలే, ఉంటానంటూ ఫోన్ కట్ చేసి డిసౌజా వైపు చూశాడు. ఇదేంటండి, వాడేమో యాక్సిడెంట్ చేశాను అన్నాడు. అక్కడే చూస్తే వీడేమో గర్ల్ఫ్రెండ్తో రొమాన్స్లో మునిగిపోయాడని అంజీ చెప్తున్నాడు. అసలేంటి ఇదంతా? నాకు అర్థం కావటం లేదు. యాక్సిడెంట్ జరిగింది నిజమైతే రాజ్కి కనీసం గాయాలైనా అయి ఉండాలి కదా. నేను మొత్తుకునేది అదేనండి. ఆ కిల్లర్ గాడు మనకేమైనా అబద్ధం చెప్పుంటాడా అంటాడు రాంప్రసాద్. అదే తెలీదు అంటాడు డిసౌజా. తెలీదు అంటూ కూర్చుంటే ఎలా? వాడికి ఫోన్ చేయండి ముందు. డిసౌజా ఫోన్ తీసి కిల్లర్ నెంబర్కి కాల్ చేశాడు. జీ సాబ్. హా, ఈ మర్యాదకేం తక్కువ లేదు. చెప్పిన పని పూర్తి చేయటం చేత కాదా నీకు? ఏమైంది సాబ్? ఏమవటం ఏంటి? వాడికి యాక్సిడెంట్ చేశానని చెప్పావు. తీరా చూస్తే అక్కడ వాడికి చిన్న గాయం కూడా కాలేదు. ఏంటి? అదేలా సాధ్యం? నా చేతులతో నేనే స్వయంగా వాడి కార్ని గుద్దాను. ఒకవేళ వాడు బ్రతుకున్నా అప్పుడే కోలుకోవటం మాత్రం అసాధ్యం. ఊరికే మాటలు చెప్పటం కాదు. నువ్వు చెప్పినట్టే యాక్సిడెంట్ జరుగుంటే వాడు గర్ల్ఫ్రెండ్తో రొమాన్స్ చేస్తూ ఎలా ఎంజాయ్ చేస్తాడు చెప్పు? డబ్బులు తీసుకునేటప్పుడు ఉండే ఇంట్రెస్ట్ పని మీద కూడా ఉండాలి కదా. సాబ్, మీరు నన్ను అవమానిస్తున్నారు. ఇప్పటి వరకు నేను కాంట్రాక్ట్ తీసుకున్న ఏ పని పూర్తి చేయకుండా వదలలేదు. అలాగే దీన్ని కూడా వదిలిపెట్టను. మీరు చెప్పినట్టు ఆ రాజ్కి ఏం కాలేదు అంటే ఇక మీదట ప్రతి క్షణం వాడి చుట్టూ చావు తిరుగుతూనే ఉంటుంది. పని పూర్తి చేసి కాల్ చేస్తాను అంటాడు. సరే, కానీ ఇంతకు ముందలా సగం సగం పనులు చేయకుండా వాడు పూర్తిగా చచ్చాడో లేదో నిర్ధారించుకొని ఆ తర్వాత ఆ శవం ఫోటోలు నాకు పంపించు. అర్థమైందా? జీ సాబ్. ఫోన్ కట్ చేసి అసహనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కట్ చేస్తే అంజీ చుట్టూ చూసుకుంటూ గదిలోకి వచ్చి డోర్ లాక్ చేసి ఫోన్లో ఒక నెంబర్ డయల్ చేశాడు. అటువైపు ఫోన్ లిఫ్ట్ చేయగానే సార్, నేను అంజీని అని చెప్పాడు. చెప్పు అంజీ. మీ అనుమానం కరెక్టే సార్. మీకు యాక్సిడెంట్ చేయించింది ఆ డిసౌజానే. ఇందాకే ఆ రాంప్రసాద్ ఫోన్ చేసి మీరెక్కడున్నారు, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని ఆరా తీశారు సార్. మీరు చెప్పినట్టే వాళ్ళకు అనుమానం రాకుండా మీరు గర్ల్ఫ్రెండ్తో ఉన్నారని అబద్ధం చెప్పాను. గుడ్ అంజీ. నా గెస్ కరెక్ట్ అయితే ఈ పాటికి ఆ కిల్లర్కి ఫోన్ చేసి పని పూర్తి చేయమని చెప్పుంటారు. వాడు ఖచ్చితంగా నన్ను వెతుక్కుంటూ వస్తాడు. సార్, నాకు భయం వేస్తుంది. పెద్దసారికి విషయం చెప్పేస్తే బెటర్. మీకు సెక్యూరిటీ అరేంజ్ చేస్తారు. లేదు అంజీ, ఇప్పుడు మనం బయటపడితే అస్సలు నేరస్తుడు తప్పించుకుంటాడు. అందుకే కొన్ని రోజులు నేను ఇక్కడే ఉంటాను. అండ్ డాడీకి ఈ విషయం తెలియటానికి వీల్లేదు. నన్ను డైరెక్ట్గా కలవటానికి రావద్దు. వాళ్ళు నిన్ను వెంబడిస్తూ నా వరకు చేరుకునే ప్రమాదం ఉంది. ఏదైనా చెప్పాలి అనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయి. ఓకే? ఓకే సార్. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఫోన్ కట్ చేసి ఆలోచనలో పడ్డాడు రాజ్. నా నుంచి నా ఆస్తిని లాక్కోవటానికి పెద్ద ప్లానే వేశావు డిసౌజా. నాకేమైనా జరిగితే మొత్తం ఆస్తంతా మా నాన్నకి చెందుతుంది. ఆ తర్వాత ఆయన్ని మోసం చేసైనా ఆస్తంతా కాజేయచ్చు అనేది నీ ఆలోచన. కానీ నీకు విషయం అర్థం కావటం లేదు. నాకేమైనా జరిగితే ఆస్తి మొత్తం సంకీర్తన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. తాను వచ్చే వరకు మొత్తం ఆస్తి కోర్టు ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. ఎవరికి చిల్లి గవ్వ కూడా దక్కదు. ఇదే నేను పెట్టిన లిటికేషన్. తానెక్కడుందో తెలీదు. కానీ నాకెదురు పడిన మరుక్షణం తనని తీసుకొచ్చి ఆ చైర్మన్ పదవిలో కూర్చోబెడతాను. అప్పటి వరకు మీరెన్ని ఆటలు ఆడతారో ఆడండి.
అని మనసులోనే అనుకుంటూ ఆ ఆశ్రమం బోర్డు వైపు చూశాడు. సంకీర్తన ఆర్ఫన్ హోమ్ అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసింది. నీకోసం ఎన్ని చోట్లను వెతకాలి? నా చదువు పూర్తయిన క్షణం నుంచి వెకేషన్ పేరుతో ఊరూరు తిరిగేది నీకోసమే. నిన్ను వెతికి తీసుకొస్తానని తాతయ్యకి మాటిచ్చాను. నా ఊపిరి ఆగే వరకు నీకోసం వెతుకుతూనే ఉంటాను. అసలు ఎక్కడున్నావే అనుకుంటూ అసహనంగా వెనక్కి తిరిగిన రాజ్కి కీర్తి నవ్వుతూ కనిపించింది. హాయ్, ఎప్పుడొచ్చావు? నేనొచ్చి 5 నిమిషాలైంది కానీ తమరేదో ఆలోచనలో మునిగిపోయారు. దేని గురించి అంతగా ఆలోచిస్తున్నారో తెలుసుకోవచ్చా? ఆలోచనలు ఎవరివి వాళ్ళకే సొంతం. వాటిని అందుకోవటం అంత సులభం కాదు అంటాడు. హా, ఏంటండి, నేనేదో క్యాజువల్గా అడిగితే ఫిలాసఫీ మాట్లాడుతున్నారు. సరేలేండి, మందులు వేసుకుంటున్నారా? ఇప్పుడు ఎలా ఉంది? "హ్మ్, కొద్దిగా బెటర్. అయినా 4 డేస్ వరకు ఖాళీ దొరకదని చెప్పావు కదా, 2 డేస్కే వచ్చేసావేంటి? ఇవాల్టితో స్టాక్ వెరిఫికేషన్ అయిపోయిందిలేండి. పని త్వరగా అయిపోయింది. ఒకసారి మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాను. థ్యాంక్స్, నా మీద ఇంత కన్సర్న్ చూపిస్తున్నందుకు. నీలా అందరు ఉండలేరు కీర్తి. పక్కనోడు ఎలా పోయినా పట్టించుకోరు ఈ కాలంలో. అలాంటిది ఎవరో తెలియని నా కోసం ఇంత కేర్ తీసుకుంటున్నారు. కష్టంలో పెరిగిన వాళ్ళకి కష్టం విలువ, మనిషి విలువ తెలుస్తాయి ప్రణయ్. నాకు మీ కళ్ళల్లో అవసరం కనిపించింది." రాజ్ నవ్వుతూ తన వైపు చూశాడు. ఇంకేం కనిపించాయి నా కళ్ళల్లో అంటాడు. కరెక్ట్గా తెలియదు కానీ మీరేదో దాస్తున్నారు అనిపిస్తుంది. నా దగ్గర చెప్పకూడని విషయం ఏదో నాకు తెలియకూడదు అనుకుంటున్నారు, అవునా? రాజ్ షాక్ అయ్యి తన వైపు చూశాడు. ప్రతి మనిషికి పర్సనల్ ఉంటాయిలేండి. అవి అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. నేను వెళ్ళొస్తాను. కీర్తి ఒక్క నిమిషం అంటూ తను వెళ్ళబోతుంటే వెనక్కి వచ్చాడు. ఏంటండి అంటుంది. నా గాయాలు చాలా వరకు తగ్గాయి. ఒక 4 డేస్లో నేను వెళ్ళిపోతాను అంటాడు. వెళ్ళిపోతారా? కానీ మీరు జాబ్ వెతుకునే వరకు ఇక్కడే ఉండొచ్చు కదా. రాజ్ తనలో తానే నవ్వుకుంటూ కీర్తిని చూశాడు. ఎల్లుండి సాయంత్రం పక్కనే ఉన్న గుడి దగ్గరికి రా. నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి. అదేదో ఇప్పుడే చెప్పొచ్చు కదా. ఇప్పుడే చెప్పానంటే నన్ను ఇక్కడే చంపేస్తావని మనసులో అనుకుంటూ పైకి మాత్రం ఎప్పుడు తెలియాల్సిన విషయాలు అప్పుడే తెలియాలి. నువ్వు రా చెప్తాను అంటాడు. సరే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది కీర్తి. రాజ్ తనని చూస్తూ నిలబడ్డాడు. తనకి నేనెవరో నిజం చెప్పి క్షమాపణ అడగాలి. పాపం, నా వల్ల నష్టపోయింది. తనకేదైనా మంచి జాబ్ వచ్చేలా చూడాలి అనుకుంటూనే లోపలికి వెళ్ళిపోయాడు రాజ్. ఆ తర్వాత కట్ చేస్తే రాజ్ని చంపడానికి హైర్ చేసిన కిల్లర్ రాజ్ కోసం ఆ చుట్టుపక్కల హాస్పిటల్స్ అన్నీ వెతుకుతూ రాజ్ ట్రీట్మెంట్ తీసుకున్న హాస్పిటల్కి వచ్చాడు. అక్కడ రాజ్ ఫోటో చూపించి అడిగేసరికి రాజ్ని చూసుకున్న నర్స్ అతన్ని గుర్తుపట్టింది. హా, ఈయన మా హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకున్నారు. కానీ వారం రోజుల క్రితమే డిశ్చార్జ్ అయిపోయారుగా. ఇప్పుడెందుకు ఎంక్వైరీ చేస్తున్నారు? ఆయన మీకు ఏమవుతారు? ఆ, నా బామ్మర్దిలే. వీడిని ఎవరు తీసుకెళ్లారో చెప్పగలవా? హా, ఆ రోజు ఇతన్ని ఒక అమ్మాయి హాస్పిటల్లో జాయిన్ చేసింది. తనే తీసుకెళ్ళింది. అంటే ఆ రోజు యాక్సిడెంట్ దగ్గర చూసిన అమ్మాయే అయి ఉంటుందా అనుకుంటూ ఆ నర్సు వైపు చూశాడు. తను ఎలా ఉంటుంది అని అడిగాడు. బాగుంటుంది సార్, లాంగ్ హెయిర్ ఉంది. ఇంకా అని తనేదో చెప్పబోతుండగా థ్యాంక్స్ అంటూ అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు అతను. హలో మిస్టర్, ఇలా వివరాలు అడిగి అలా వెళ్ళిపోతారేంటి అని వెనక నుంచి నర్స్ అరుస్తూనే ఉంది. అతను అవేమీ పట్టించుకోకుండా కార్ దగ్గరికి వచ్చి కారులో కూర్చున్నాడు. ఆ అమ్మాయిని పట్టుకుంటే వీడు దొరుకుతాడు. తను అదే ఏరియాలో దొరికే అవకాశం ఉంది అనుకుంటూ కార్ స్టార్ట్ చేశాడు. ఆశ్రమం నుంచి బయటికి వచ్చాడు రాజ్. అంజీ రోడ్డవతల కారులో వెయిట్ చేస్తూ కనిపించాడు. ఎవరు చూడకుండా ఆ కార్ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. సార్, ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నారు? ఏదైనా గెస్ట్ హౌస్ రెంట్ తీసుకో అంజీ. కొన్ని రోజులు ఇదే ఊర్లో ఉండి ఆ డిసౌజా ఏర్పాటు చేసిన కిల్లర్ని పట్టుకుంటాను. అలా అయితే ఇక్కడ నాకు తెలిసిన ఒక గెస్ట్ హౌస్ ఉంది సార్, అక్కడికి వెళ్ళిపోదామా? ఇప్పుడే కాదు, ముందు తనకే నిజం చెప్పాలి. తనెవరు? అదే ధనుగాడి హోటల్లో మాట్లాడమంటే పెంట చేసావు కదా, కీర్తి అంటాడు. వామ్మో, తన గురించి ఇప్పుడెందుకు సార్? ఒంట్లో కండలేకపోయినా ఆ పిల్ల కొట్టిన దెబ్బకి 3 లోకాలు కనిపించాయి నాకు. తనే నన్ను కాపాడి ఈ ఆశ్రమంలో పెట్టింది. అవునా? ఆ పిల్ల ఇక్కడెందుకుంది? తను ఈ ఆశ్రమంలో పెరిగింది అంజీ. తను నన్ను చూడలేదు కాబట్టి నేనే రాజునని తనకి తెలీదు. నా అవసరం కోసం నేను ఓపెన్ అవ్వలేదు. ఈరోజు తనకి నిజం చెప్పి క్షమాపణ అడగాలి.
ఆ తర్వాత తనకేదైనా మంచి జాబ్ చూడాలి. మంచి ఆలోచన సార్. తన విషయంలో నాకు కూడా చాలా గిల్టీగా ఉంది. సరే, పక్కనే ఉన్న గుడి దగ్గర తను వెయిట్ చేస్తుంది. అక్కడికి పోనివ్వు. తనతో మాట్లాడి అటునుంచి అటే గెస్ట్ హౌస్‌కి వెళ్ళిపోదాం. ఓకే సార్ అంటూ కార్ స్టార్ట్ చేశాడు అంజి. ఆ తర్వాత కట్ చేస్తే దేవుడికి దండం పెట్టుకొని ఆ గుడి ఆవరణలోనే కూర్చుంది కీర్తి. కీర్తి కోసం వెతుకుతూ వచ్చిన కిల్లర్ తను గుడి లోపలికి వెళ్తూ కనిపించేసరికి చాటుగా తన వెనకే వచ్చాడు. కీర్తి ఒంటరిగా కనిపించేసరికి అటూ ఇటూ చూస్తూ తన దగ్గరకొచ్చి తన తలకి గన్ను గురిపెట్టాడు. కీర్తి కంగారుగా లేచి నిలబడుతూ అతని వైపు చూసింది. ఏ ఏ ఎవరు మీరు అంటుంది. నేనెవరో నీకనవసరం. మర్యాదగా వాడెక్కడున్నాడో చెప్పు. వాడా? వాడెవడు అంటూ అయోమయంగా అడిగింది కీర్తి. ఏయ్, డ్రామాలాడకు. నిన్ను తీసుకెళ్తే వాడే నిన్ను వెతుక్కుంటూ వస్తాడు అంటాడు. అరే, నన్నెందుకు తీసుకెళ్తారు? మీరు రాంగ్ పర్సన్ దగ్గరకు వచ్చినట్టున్నారు. ఒకసారి చెక్ చేసుకోండి అంటుంది కీర్తి. లేదు, ఆ రోజు నేను నిన్ను చూశాను. నువ్వే, నాకు బాగా గుర్తుంది అంటాడు. అసలు మీరెవరి గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు భయ్యా. రాజ్ అంటూ ఉండగానే వెనక నుంచి ఎవరో తన్నడంతో దూరంగా ఎగిరిపడ్డాడు అతను. కీర్తి అయోమయంగా పక్కకి చూసేసరికి రాజ్ కనిపించాడు అక్కడ. రాజ్ని చూడగానే కొండంత ధైర్యం వచ్చి అతని పక్కకి చేరింది. అంజీ గోడ చివరి నిలబడి చూస్తున్నాడు. ఆ కిల్లర్ చేతిలో గన్ కింద పడేసరికి రాజ్ ఆ గన్ చేతిలోకి తీసుకున్నాడు. గన్ వాడికి గురిపెడుతూనే ఫోన్ తీసి పోలీసులకి కాల్ చేస్తుంటే వాడక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడు. రాజు వాడిని వెంబడిస్తూ గుడి బయటకు వచ్చాడు. కానీ అంతలోనే మిస్ అయ్యాడు. అసహనంగా ఫోన్ తీసి ఒక నెంబర్ డయల్ చేశాడు. సార్, వస్తున్నాం. వాడు పారిపోయాడు. వచ్చేం చేస్తారు? ముందు వాడిని వెతకండి సార్. ఓకే ఓకే, నేను చూసుకుంటాను. మీరు సేఫ్గానే ఉన్నారు కదా? హా, నాకేం కాలేదు. సరే సార్, మీరు అఫీషియల్గా ఒక కంప్లైంట్ ఇవ్వండి. మిగతాదంతా నేను చూసుకుంటాను. సరే, కాసేపట్లో వస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేశాడు రాజ్. రాజ్ అంజీ గుడి లోపలికి వచ్చేసరికి వాడు కీర్తిని బెదిరిస్తూ కనిపించాడు. దాంతో అంజీని పోలీసులకి ఫోన్ చేయమని చెప్పి రాజ్ ముందుకొచ్చాడు. అక్కడ రాజ్ని చంపడం కుదరదని అర్థమైన కిల్లర్ అక్కడి నుంచి పారిపోయాడు. రాజ్ బయటికి వెళ్ళేసరికి కీర్తి భయపడుతూ నిలబడింది. టెన్షన్తో ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి తనకి. నిలబడిన చోటు నుంచి కదలలేకపోతుంది. ఇంతలో రాజ్ లోపలికి రావడంతో అతని చేతిని గట్టిగా పట్టుకుంది. తన శరీరం వణకడం గమనించాడు రాజ్. తను బాగా భయపడిందని అర్థమై తనకి సర్ది చెబుతూ అక్కడే కూర్చోబెట్టి వాటర్ తెచ్చి ఇచ్చాడు. వాటర్ గటగట తాగేసి రాజు వైపు చూసింది. వామ్మో, సినిమాలో గన్ చూడటమే కానీ నిజంగా చూస్తానని కల్లో కూడా అనుకోలేదు ప్రణయ్. అయినా వీడెవడు నాకెందుకు గన్ గురిపెట్టాడు? కీర్తి, అది ఆ వాడేదో పేరు చెప్పాడే, గుర్తొచ్చింది. రాజ్ తనలో తానే అనుకుంటున్నట్టుగా రాజ్కి చెప్తుంటే తననే చూస్తున్నాడు రాజ్. వాడే ప్రణయ్ గారు, వాడే. ఎవరి గురించి చెప్తున్నావు కీర్తి? అదే, ఈ రౌడీ చెప్పిన ఆ రాజు గురించి. వాడి వల్ల నా లైఫే డిస్టర్బ్ అయింది. వాడి పక్కలోకి రాలేదని నాకు జాబ్ లేకుండా చేశాడు. వాడే ఈ రౌడీని పంపించుంటాడు. కీర్తి అని రాజ్ ఏదో చెప్పేంతలో అటూ ఇటూ చూస్తున్న కీర్తికి గోడ పక్కనే నక్కి చూస్తున్న అంజి కనిపించాడు. కోపంగా పైకి లేచి అంజి దగ్గరికి వచ్చింది. తను వచ్చిన ఫోర్స్కి బిత్తరపోయి చూస్తున్నాడు అంజి. అదే ఫోర్స్లో అంజి కాలర్ పట్టుకొని 2 చెంపులు వాయిస్తుంటే రాజ్ దగ్గరకొచ్చి తనని ఆపాడు. కీర్తి, ఏం చేస్తున్నావు? వదలండి ప్రణయ్. వీడి వల్ల, వీడి బాస్ వల్లే నా ఉద్యోగం వదులుకోవాల్సి వచ్చింది అంటూ రాజ్ను విడిపించుకొని కోపంగా అంజీ వైపు చూస్తూ నిలబడింది. ఏరా, మీ బెదిరింపులకు లొంగలేదని ఏకంగా నన్ను కిడ్నాప్ చేసి తీసుకురమ్మన్నాడా మీ బాస్? పిలవరా వాడిని. ఇలా దొంగచాటుగా ఎత్తుకెళ్ళటం కాదు. నిజంగా వాడు మగాడైతే నా ఎదురుగా రమ్మని చెప్పు. వాడిని చంపి జైలుకు పోయి అయినా కూర్చుంటాను, కానీ వాడి పక్కల్లోకి మాత్రం రానని చెప్పు అంటుంది. కీర్తి కోపంగా అరుస్తుంటే అటు అంజీ ఇటు రాజ్ బిత్తరపోయి చూస్తున్నారు. అంజీ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. తను కొట్టిన చెంపదెబ్బలకే గువ్వ గుయ్యమని అక్కడ ఏం జరుగుతుందో అన్నీ సెన్సెస్ మర్చిపోయాడు. అయోమయంగా రాజు వైపు చూశాడు. కీర్తి ఉన్న ఫ్రస్ట్రేషన్లో అతనే రాజన్న విషయం తెలిస్తే నిజంగానే చంపి జైలుకు పోయేలా ఉందని భయపడి రాజ్ కూడా అంజీకి చెప్పొద్దని సైగ చేశాడు. దాంతో సైలెంట్గా ఉండిపోయాడు అంజీ. మాట్లాడవేరా, ఎక్కడ నీ బాస్? పిలువు
అంటుంది. పిలుద్దామని అనుకున్నాను మేడం. కానీ పిలవద్దని చెప్పారు. హా? ఎవరు? అది అని నసుకుతూ ఉంటాడు అంజి. కీర్తి, ఇక చాలు. అందరూ మనల్ని చూస్తున్నారు. వాడి పాపాన వాడే పోతాడులే. మనం వెళ్దాం పదా అంటూ కీర్తి చేయి పట్టుకుని లాక్కెళ్తుంటే వెళ్తూనే, రేయ్ వాడికి చెప్పు, నా కంట కనబడిన మరుక్షణం నా చేతుల్లోనే చేస్తాడు. వాడికి బ్రతుకు మీద ఆశ ఉంటే నా జోలికి రావద్దని చెప్పు అంటూ అరుస్తూనే వెళ్ళింది కీర్తి. అసలు ఇక్కడ ఏం జరిగింది? ఈ పిల్ల ఏం అర్థం చేసుకుంది? హ్మ్, ఎవడి పాపాన వాడే పోతాడంట. ఈయన చేసిన పాపానికి నేను పోయేలా ఉన్నాను. అమ్మో, చిత కొట్టేసింది అని మూలుగుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అంజి. మరి ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, స్టోరీని స్కిప్ చేయకుండా వినండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.